బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు జీవితానికి కాదనలేని తక్షణ ముప్పు ఉందన్నారు నారా లోకేష్. తనని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. అతని భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందన్నారు. దోమలు, కలుషితమైన నీరు, బరువు తగ్గడం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో సకాలంలో వైద్యం పొందకుండా భయంకరమైన పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యతని లోకేష్ హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు జీవితానికి కాదనలేని తక్షణ ముప్పు ఉందన్నారు నారా లోకేష్. తనని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. అతని భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందన్నారు. దోమలు, కలుషితమైన నీరు, బరువు తగ్గటం, ఇన్ఫెక్షన్లు, అలర్జీలు ఇలా సకాలంలో వైద్యం పొందకుండా భయంకరమైన పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు నారా లోకేష్. ఇక చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యతని లోకేష్ హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు జీవితానికి కాదనలేని తక్షణ ముప్పు ఉందన్నారు నారా లోకేష్. తనని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇక అతని భద్రత నిస్సందేహంగా ప్రమాదంలో పడిందన్నారు. దోమలు, కలుషితమైన నీరు, ఇన్ఫెక్షన్లు, బరువు తగ్గడం, అలర్జీలతో సకాలంలో వైద్యం పొందకుండా భయంకరమైన పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యులు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు నాయుడికి ఏదైనా జరిగితే సీఎం జగన్దే బాధ్యతని లోకేష్ హెచ్చరించారు.